హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేతి కమ్మనైన చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దామా. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి. ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వడియాలు పెట్టడానికి వచ్చాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తానండి. ముందుగా ఇంకా పచ్చని వాతావరణంలో మా అమ్మ వాళ్ళ ఇల్లు చూడండి. చక్కగా ముగ్గు వేసుకైంది. ఎంత బాగా వేసిందో చూడండి మా అమ్మ. ఇక్కడ ఇంకా ముగ్గు చూసేశారు కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము. నా చిన్ననాటి ఫొటోస్, ఇంకా మేము పెరిగిన ఇల్లు ఇదేనండి. ఈ ఇల్లు కట్టించి దాదాపు 50 years అవుతుంది. ఇదంతా ఓపెన్ ప్లేసు. ఈ ఓపెన్ ప్లేసుల్లో వడియాలు పెట్టుకున్నాము. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు అమ్మ చేతి కమ్మనైన చింత చిగురు పచ్చడి మీకు చూపించబోతున్నాను. ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. ఒకసారి చేసుకొని తిని మీరు కూడా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు ఇంకైతే చూపిద్దాం. నా చిన్ననాటి ఫొటోస్ మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా నేను, మా చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు, ఇవన్నీ ఫొటోస్ అండి. ఇక్కడ చూడండి, చిన్నగా ఫ్రాక్ వేసుకొని కూర్చున్నాను చూడండి. మా అమ్మ, మా నాన్న, నేను. ఇక్కడ మా పెద్ద తమ్ముడు. ఇంకా ఇది మా నాన్న చదువుకున్న రోజులు ఫొటోస్. ఇతను వచ్చేసి మా నాన్నగారు అండి, చనిపోయారు, లేరు. ఇక్కడ దేవుళ్ళకు ప్రతిరోజు నిత్యం ఇలా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇదే. ఇంకా ఇక్కడ చూడండి, నిన్న కొన్ని వడియాలు పెట్టింది. ఇవైతే ఆరబోసుకున్నాం. ఇప్పుడు కమ్మనైన చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చింత చిగురు పచ్చడి ఇప్పుడు వేసవిలో విరివిగా దొరికే చింత చిగురు పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా. ఈ పచ్చడి బయట పెట్టుకున్నా కూడా 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది చూడండి, ఇంత కోసింత కూడా లేదు, పిరిగడు కూడా లేదు. ఈ పిరిగడ చింత చిగురు వచ్చేసి 20 రూపాయల చింత చిగురు. కావాల్సిన పదార్థాలు పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలను వేయించుకోవాలి. దూరగా పల్లీలు వేయించుకున్న తర్వాత ఇవి చింత చిగురులోకి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. చింత చిగురుని శుభ్రంగా పుల్లలు లేకుండా, ఈనెలు లేకుండా ఏరుకొని పక్కన పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చెరిగితే ఏమన్నా ఆకు, దుమ్ము, పండిపోయిన రెక్కలు ఇలాంటివి ఉంటే వెళ్ళిపోతాయి. దూరగా పల్లీలను వేయించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను కోసిన ఉల్లిపాయలు ఎక్కువ అయ్యాయంట, ఇది సగమే వాడుకుందాం. ఈ చింత చిగురు పచ్చడి పాతకాలం నాటి పచ్చడి మా అమ్మ అయితే చేస్తుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఇప్పుడు వచ్చే సీజన్లో చింత చిగురు పచ్చడి ఇష్టంగా తినండి. ఇంకా పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇక్కడ నేను ఆయిల్ పెట్టాను చూడండి, చిటపటమంటుంది ఆయిల్. ఇప్పుడు ముందుగా దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు మొత్తం బాగా వేయించుకోవాలి. అయితే నేనైతే మా అమ్మ వాళ్ళ వంట రూమ్లో ఉన్నాను చూడండి. కరెంట్ పోయింది, ఫుల్గా ఉడకపోస్తుంది. ఇది మా అమ్మ వాళ్ళ వంటిల్లు, మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో. ఇంక ఇక్కడ వచ్చేసి ఎల్లమ్మ. ఇప్పుడే ఈరోజు మంగళవారం స్పెషల్గా ఎల్లమ్మను బాగా పూజ చేసేసింది. పూజ చేసేసింది, అయిపోయింది. ఇంకా నేను వడియాలు పెట్టడానికి వచ్చేసినాను. అమ్మ ఎంత చక్కగా ఉందో. అమ్మవారు కూడా మంచిగా ఆపాకు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని చక్కగా మా ఇంట్లో చూడండి అమ్మవారు చక్కగా కూర్చుంది. ఇక మనం పచ్చడికి అయితే వచ్చేద్దాం. ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి, ఎర్రగా వేగాలి, మంచి వాసన వస్తున్నాయి ఉల్లిపాయలు వేగుతుంటేనే. ఇక్కడ మా అమ్మ అయితే వేయిస్తుంది. ఇక్కడ ఒకసారి కలిపేస్తున్నాను ఉల్లిపాయలు ఏ విధంగా వేగాలి అనేది చూడండి. ఇక ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకుంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈరోజు అయితే పచ్చిమిరపకాయలు కాకుండా కారం వేసి నూరుకుంటాము, కమ్మగా ఉంటుంది. ఇది రోట్లోనే వేసుకొని నూరుకోండి. ఇది అన్నంలోకి, చపాతీలకి, రోటీలకి అద్భుతంగా ఉంటుంది. కరెంట్ వచ్చేసింది చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది. కొద్దిగా చింత చిగురుతో పాటు కరివేపాకు కూడా వేసేసుకుందాము, కమ్మగా ఉంటుంది. నా బాధ దక్కలేక కరెంట్ వచ్చేసిందంట. ఉల్లిపాయలు, కరివేపాకు అయితే ఎర్రగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా చక్కగా అమ్మ చిన్నగా కట్ చేసేసింది. ఇప్పుడు ఈ కొత్తిమీరతో పాటు చింత చిగురు కూడా వేసి వేయించుకుందాం.
అమ్మ చేత కమ్మనైన చింత చిగురు పచ్చడి. చింత చిగురు చూడండి, ఇంత కాలేదు, మగ్గిపోయేసరికి కొద్దిగానే అవుతుంది. ఇది ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసుకోవాలా. నూరేటప్పుడు వేసుకుందామా? చూడండి, ఉప్పు వేసుకోవాలి. చింత చిగురు చూడండి ఎంత కాలే దగ్గరికి అయిపోయింది. అంత మాడింది అనుకున్నారు, ఇది ఇట్లనే ఉండాలి. పచ్చి వాసన ఇదేం మాడలేదు, మాడిపోయింది అనుకున్నారు. ఇది ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుంది వాసన. ఇక్కడైతే పల్లీలు కూడా మంచిగా దూరగా వేగినాయి, ఇంకా నూరాలి. పొద్దున ఈ రోట్లో పచ్చిమిరపకాయల తొక్కు నూరినాం వడియాల కోసం. రోళ్ళు కడగలేదు అనుకున్నారు ఆయన, ఎందుకంటే సబ్స్క్రైబర్లకు ఎన్నో అనుమానాలు, ఏది తప్పు పడదామా అని చూస్తూ ఉంటారు. చూడండి, కొన్ని పల్లీలు ఎక్కువ వేసుకోవద్దు, 1-2-3 టేబుల్ స్పూన్స్ అంతే. ఇంకా బాగా నూరుకోవాలి, బాగా దంచుకోవాలి. ఈ పచ్చడి రోట్లో అయితేనే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నూరుకోవడం అయిపోయింది. ఇంకా పల్లీలు మొత్తం ఉప్పు వేసేసింది చింతచిగురులోనే. ఇప్పుడు రోట్లో వేసి కారం వేసి నూరుకుందాం. దీంట్లోకి ఎండు కారమే బాగుంటుంది పచ్చిమిరపకాయల కన్నా. ఎల్లిపాయలు లేని పచ్చడి అంటూ ఉండదు, మీకు తెలిసిందే. పచ్చి ఎల్లిపాయలే వేసుకొని నూరుకోవాలి, బాగుంటుంది. సింపుల్గా కమ్మగా ఉండే చింత చిగురు పచ్చడి. చూడండి, ఎండు కారం చాలు, 1 స్పూన్ కారం వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ చాలు. అన్నంలోకైనా రోటీలోకైనా సూపర్ ఉంటుంది. అన్నం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మటన్ కూడా పనికిరాదు, అంత కమ్మగా ఉంటుంది చింత చిగురు పచ్చడి. అవసరమైతే 1 చుక్క నీళ్ళు వేసుకోవాలి. దీంట్లో ఉల్లిగడ్డ ఒకటే కదా, ఏం వేసుకోలేదు మనము. కొత్తిమీర, కరివేపాకు, కారము, ఉప్పు, ఎల్లిపాయలు, చింత చిగురు అంతే. పల్లీలు కొంచెం 1 చుక్క నీళ్ళు వేసుకోండి, ఎందుకంటే అవసరమైతేనే మెత్తగా నూరుకోవడానికి. ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటదంట. ఉప్పు అందుకోసంకే ఉప్పు వేసి, కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. కొద్దిగా నీళ్ళు వేసి ఒక్కరోజు 1 పూటకి అయిపోదు. వాళ్ళమ్మ చిన్నప్పుడు ఇట్లా నూరుతుండేదంట, ఇప్పుడు మా అమ్మ నూరుతుంది. కారం సరిపోలేదని మళ్ళీ కొద్దిగా కారం వేస్తుంది. గిన్నెల పుల్లగా ఉందా? చింత చిగురు అసలు అంత పుల్లగా ఉండదు కదా, చింతపండు కూడా వేయలేదు. చూడండి, చింత చిగురు పచ్చడి మీకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినవచ్చు. కానీ మా అమ్మ తాలింపు అయితే తప్పకుండా వేస్తుంది. ఉల్లిపాయ కూడా మీరు నంచుకోవచ్చు, మీకు ఇష్టమైతే. పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా, కోసుకున్నాం కదా. కమ్మటి చింత చిగురు పచ్చడి
ఏమో మా ముసలి చూస్తుంటేనే నీరు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా, ఇంకా అన్నం రెడీ కాలేదు. వేడివేడి అన్నం వేసుకొని తినడమే. ఇంకా ఏమంటే పూజ చేసుకుంటా పొద్దుపోయా మూడియాలు పెట్టుకుంటుంది. ఇంక ఇంటికి వెళ్ళినాక వేడి వేడి అన్నం వేసుకొని ఈరోజు చింత చిగురు పచ్చడి అయితే మీకు టేస్ట్ చూపిస్తాను. పచ్చడి నూరిందని రోలు మాత్రం చూడండి కడిగి పెడుతుంది. ఎప్పుడెప్పుడు రోలు మొత్తం కడిగేసుకుంటుంది. మళ్ళీ ఏదో ఒకటి నూరుకుంటూనే ఉంటుంది. ఎన్ని మిక్సీలు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, ఈ తనకు మాత్రము రోట్లో నూరుకుంటేనే ఇష్టం. ఈ రోలును చూడండి భూమిలోనే పాతిపించి ఫిక్స్ చేసేసింది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రోట్లోనే పూర్ణం రుబ్బుతుంది. దోశపిండి, వడపిండి మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో. అన్నిట్లో చట్నీలు అన్నీ నూరుకుంటుంది దీంట్లోనే. ఇంకా నీళ్ళు ఎత్తి పెడుతుంది. నీళ్ళన్నీ పారవస్తుంది. శుభ్రంగా రోలు కడిగేసి పక్క పెట్టేసుకుంటుంది. దోశపిండి గిన్నె పొద్దున వడియాలు వేస్తాం కదా, ఆ దోశపిండి గిన్నె చూడండి నీట్గా చక్కగా కడిగేసుకుంటుంది. మళ్ళీ ఏదో నూరుకున్నా రెడీగా ఉండడం కోసం 2-3 సార్లు వాటర్ పోసి కడిగేసుకుంటుంది. పచ్చడికి అయితే తాలింపు అయితే పెట్టేస్తుంది అమ్మ. తాలింపు కంపల్సరీ పెట్టుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి, రుచి వస్తుంది అని చెప్పేసి కొద్దిగా ఆయిల్, దీంట్లో ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసి తాలింపు వేసేసి ఇంకా ఈరోజు వడియాలు పెట్టుకున్నాము. మీరు చూసే ఉంటారు పొద్దు నుంచి కష్టపడి వడియాలు పెట్టుకున్నాము. అందుకే ఇల్లంతా చిందరవందరగా ఉంది. చూడండి వడియాలు ఇవాళ గుండ్లు పెట్టేసినాం, కారంగా బాగుంటాయని చెప్పేసి చూడండి ఇవి పెట్టుకున్నాము. అలాగే బయట ఎండలో మంచం మీద వడియాలు కూడా ఎండుతూ నూనె రాగింది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇది చిట్టపెట్టమన్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఇంతకుముందు ఎక్కువైనా ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని పచ్చిగా బాగుంటాయి. కొంతమంది ఇష్టంగా తింటారు చింత చిగురు పచ్చడిలో. అవును వేసుకొని బాగుంటుందమ్మా. ఎల్లుల్లిపాయలు వేసింది, ఎండుమిరపకాయలు, చిట్టుకడంత పసుపు, ఎండుమిర్చి వేయండి. పాకు దీంట్లో వేసింది కనుక అవసరం లేదు. ఈ తాలింపును ఈ పచ్చడిలో పోసేసుకోవడం. అంతే టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి. వావ్ ఎంత కమ్మగా ఉంది కదా, మీకు కూడా తినాలనిపిస్తుందా? నోరు వెళ్ళిపోతుంది కదా. చూడండి అద్దరిపోయింది వాసన అయితే. ఇప్పుడు వేడి చింత చిగురు పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వెళ్ళిపోయినాక అన్నం వండుకొని ఇక్కడే తినేయమని చెప్పింది. కానీ నాకు ఇంకా వెళ్ళిపోదాము, పని ఉంది ఇంటి దగ్గర, వడియాల కోసం వచ్చాను కదా అని. పచ్చడి అయిపోయిందమ్మా, పచ్చడి అయిపోయింది. సూపర్. మీరు కూడా నూరుకొని తినని కమ్మ సూపర్ బాగుంది. తీసుకో నువ్వు కొంచెం, నాకే నూరు పెట్టింది కదా. నాకు పప్పు ఉంది. అయ్యో ఇంకా కొంచెం తీసుకో. అంతే. ఇంకా ఇప్పుడు పచ్చడి తీసుకొని మనం ఇంటికి బయలుదేరుతాం. ఎలా ఉంది చింత చిగురు పచ్చడి? నచ్చిందా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ చేతి కమ్మనైన చింత చిగురు పచ్చడి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.